హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. చంద్రబాబు అమరావతిలో కాకుండా గన్నవరంలోనే ప్రమాణ స్వీకారం చేయడానికి గల కారణాలు బయటపడ్డ నిజాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోలో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక కేసరపల్లిలోనే ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారంటే, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార వేదిక అనేది చర్చనీయ అంశం అండి. అదే అమరావతిలో కాకుండా కేసరపల్లిలో ఎందుకు నిర్వహించారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నవ్యాంధ్ర కళల రాజధాని అంకురార్పణ చేసిన అమరావతి ప్రాంతంలో కాకుండా గన్నవరం సమీపంలోని ఐటీ పార్కు వద్ద ప్రమాణ స్వీకారం చేయడం అంతరార్థం గురించి అయితే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఏమై ఉంటుందా అని చెప్పేసి. తొలుత 9వ తేదీ అమరావతి ప్రాంతంలో ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని ప్రకటించిన నేతలు ఉన్న పలంగా తేదీతో పాటు వేదికను కూడా మార్చేశారు. ఎందుకంటే ఇందుకలా ఒక కారణం అయితే ఉందండి. ఏంటంటే ఐటీ వెలుగుల కోసమే అని చెప్పి అంటున్నారు. గన్నవరానికి కేవలం 1.5 కిలోమీటర్ల దూరంలోనే ఐటీ పార్కుకు 2006లో అప్పటి సీఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే శ్రీకారం చుట్టారు. 2010లో ముఖ్యమంత్రి హోదాలో కొణిజేటి రోషయ్య మేధా టవర్స్ను అయితే ప్రారంభించారు. గత జగన్ ప్రభుత్వం ఐటీ పార్కు అభివృద్ధిపై శీతకన్ను వేయడంతో ఇక్కడ ఏర్పాటైన కొన్ని ఐటీ కంపెనీలు సైతం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తిరిగి ఏపీని ఐటీ హబ్గా మళ్ళీ మార్చాలనే లక్ష్యంతో చంద్రబాబు ముందడుగు వేస్తున్నారు అని చెప్తున్నారు. ఐటీ వెలుగులను ప్రమాణ స్వీకారానికి వచ్చే ప్రముఖుల దృష్టికి తీసుకురావాలనే సంకల్పంతోనే వేదికను మార్చినట్లు తెలుస్తోంది. అలాగే దాంతోపాటు భద్రతాపరమైన కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. అమరావతిలో సభ ఏర్పాటు చేస్తే అతిథులను గన్నవరం నుంచి అమరావతి ప్రాంతానికి తీసుకెళ్లే క్రమంలో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. దీనికి తోడు నాయకులు, భారీ ఎత్తున ప్రజలు కూడా హాజరు కానుండడంతో వారికి సరిపడా ఏర్పాట్లు అమరావతి ప్రాంతంలో చేయడం కష్టతరం అయింది. కాబట్టి కేసరపల్లి గన్నవరం విమానాశ్రయానికి దగ్గరలో ఉండటం, అతి చేరువలో ఉండటం వల్ల అతిథులు తొందరగా వేదిక వద్దకు చేరుకునే వీలు ఉంటుంది అని చెప్పేసి సుమారుగా 18 నుంచి 20 ఎకరాల మేర ఉన్న స్థలాన్ని ఈ విధంగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఉపయోగించారని చెప్తూ ఉన్నారు.